ఫోల్డింగ్ ఇలా 1 మీటర్ తీసుకున్నామంటే ఇలా వేసి ఇలా వేస్తాం. 4 బాగా ఇలా రావాలి. ఓకేనా? వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి మనం లెంత్ కొలుసుకోవాలి. హైట్ ఎంత ఉంటే అంత 26 వచ్చింది కదా. ఇక్కడ 1 ఇంచు మడుపు కోసం వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన హిప్ 23 వచ్చింది. 23కి +3 చేయాలి. 26 /4 చేసుకోవాలి. 26ని /4. మీ అమ్మకి ఇవ్వమ్మ, కొంచెం రాసుకుంటా. ఎంత వచ్చింది? ఇలా పెట్టుకుంటాము. సీట్ ఇక్కడ ఇక్కడ నుంచి కొలాలా? ఇక్కడ ఇలా కొలిసామనుకో. ఇక్కడ 8 అంటే 8, 9 వచ్చింది కదా. ఇక్కడ 8, 9 పెట్టుకుంటున్నాము. 9 వచ్చిందనుకో 9 పెట్టుకుంటాము. 8 వచ్చిందానికి 8 పెట్టుకుంటాము. పెట్టుకుని ఇలా లైన్ గీసుకుంటాము. లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 పెట్టుకోవాలి. 10 పెట్టుకొని ఇక్కడ లైన్ గీసుకుంటాం. ఇక్కడ 10 ఎందుకు పెట్టాలి? మామూలుగా సీటా? ఈ సీట్ అనేది దీన్ని అంటారు కదా, ఫ్రీగా ఉంటుంది. దాని గురించి 10. ఎవరికైనా 10ఏనా? కొంచెం లావు ఇందుకు 10 సరిపోదు. 11 కానీ 12 కానీ పెట్టాలి. కళ్యాణికి 13 పెట్టాలి. అవును, సీట్ బట్టి దాన్ని బట్టి మారుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 పెట్టుకుంటాం. చిన్నపిల్ల కాబట్టి స్వీట్ చిన్నదాయి కాబట్టి 8, 9 పెట్టుకుంటే సరిపోద్ది. పెద్దవి కాదు కాబట్టి మనకు మాత్రం పక్కా 10 ఉండాలి. 10 ఉంటుంది కదా. ఇక్కడ లైన్ గీసుకుంటాం. లైన్ గీసుకొని మళ్ళీ మనం పైన హిప్కి ఏం చేసాము అలాగే ఇక్కడ కూడా చేస్తాము. హిప్ /4 +3 8.75 వచ్చింది కదా. అప్పుడు ఇక్కడ వరకు పెడతాము. పెట్టేసి అప్పుడు ఈ 2 లైన్ గీస్తాము. గీసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెడతాము. ఓన్లీ ఇక్కడే పెట్టాలి, పైన పెట్టకూడదు. కింద పెట్టాలి. 2 ఇంచెసా? 2 ఇంచెస్. ఓకే. 2 ఇంచెస్ పెడతామా. పెట్టేసినప్పుడు అప్పుడు ఈ 2 లైన్ క్రాస్ తిప్పుతాము. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా గీయాలి. పైనుంచి గీయవసరం లేదు. పైనుంచి ఇలా స్ట్రైట్ గా వచ్చేసి ఇక్కడ మాత్రమే తిరగాలి. వంక తిరగాలి. కింద మాత్రం వంక తిరగాలి. ఇది కొద్ది పెద్ద పేపర్ అయితే క్లారిటీగా ఉందనే. లేకపోతే దాని మీద చెప్పమని చెప్తాను. పేపర్ ఎలా పెట్టు. 21 లైన్లు గీసుకుంటాం ఇలాగా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 తీసుకుంటాం. 10 పెద్దోళ్ళకైతే 10, చిన్నోళ్ళకైతే 8 అది గుర్తు పెట్టుకో. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ గీసుకుంటాం.